18 వజ్రాలే. అమ్మో 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 అమ్మో, ఒక్క కోహినూరు వజ్రానికి విలువ కట్టలేవురా. అలాంటిది 18 వజ్రాలంటే నాన్న చేతు, ఎంత కష్టమైనా సరే ఆ వజ్రాల్ని మనమే సంపాదించాలి. అందులో ఒక్క వజ్రాన్ని ముక్కలు చేసి ఒక చిన్న ముక్క ఆ ఎస్ఐ గారికి ఇచ్చామంటే కేసు కొట్టేస్తాడు, మనల్ని వదిలేస్తాడు. అంతేనమ్మా. అప్పుడు మనకి ఆ మధు కూడా ఉండదు, నాకు ఈ బసంతిని పెళ్లి చేసుకునే బాధ ఉండదు. నువ్వు సూపర్ నాన్న. నువ్వు కూడా సూపర్ అమ్మా. అంత పెద్ద వజ్రాలు సాధించాలంటే చాలా కష్టమేమో పెద్ద. అవును, ఆ నిధి మార్గం తెలియాలంటే ఆ మార్గం చూపించే ఆ అచ్చు సంపాదించాలా. అచ్చా అచ్చంటే ఆ నిధి ఎక్కడుందో, ఎట్టా ఆ నిధి దిగ చేరాలో, ఎట్టా అది బయట తీయాలో ఆ అచ్చులో రాసుంటది. ఓహో, మ్యాపా, అర్థమైంది. అలాగా. అయితే ఇప్పుడు మాపు ఏడున్నది? ఆ నిధి దగ్గరికి వెళ్ళే దారిలో కాలికాయలన్నీ అడుగు మనుషులు ఉంటారు. ఆ మాపు వాళ్ళ దగ్గర ఉంటది. అయితే నేను వెళ్ళి అన్ని చేస్తాను. మేం కూడా వస్తాం. అమ్మో, ఆడవాళ్ళు అడవిలోకి రావడం చాలా ప్రమాదం తెలుసా? మీ ధైర్యం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కాకపోతే ఆ కాలికాయలకి మనుషులంటే చాలా ఇష్టం. అలాగా? అయితే మాకు మర్యాదలు చేస్తారా? చేస్తారు చేస్తారు, మీ బాడీలతో బిర్యానీ చేస్తారు. బిర్యానీయా? వాళ్ళు నరమాంస భక్షకులు. మనుషులు కనబడితే ముక్కలుగా కొట్టి మసాలా ఎట్టి మనుషులు బిర్యానీ చేసుకుని తింటారు.